హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్డి రాయల్ గేమర్. ఈరోజు అయితే మనం ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాం కదా 1 బ్లాక్ ఆడాలని. మొత్తానికి అయితే దాన్ని తీసుకొస్తానమాట. 1 బ్లాక్ ఓకే. ఇంకా త్వరగా అయితే మనం ఇంకా లేట్ చేయకుండా మనం గేమ్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఓకే గైస్, మనమైతే 1 బ్లాక్ ఓల్డ్కి వెళ్ళిపోవచ్చు పదండి. ఇక్కడైతే మనకి 13 ఫేసెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, కనిపిస్తున్నాయి కదా, ఇవే ఆ 13 ఫేసెస్. 13th అయితే ఇన్ఫినైట్ అంట. ఇవైతే మనకు ఒక్కొక్కటిగా వస్తాయన్నమాట. మనమైతే ఇంకా ఓల్డ్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, వస్తాం. బ్రేక్ ది బ్లాక్ బిలో యూ. ఓకే, ఫస్ట్ బ్లాక్ అయితే బ్రేక్ చేస్తాం. ది బ్లాక్ విల్ జనరేట్. ఓకే, ఇంకా మంచిది. ఒకవేళ పడ్డామనుకో బ్లాక్స్ పోతే వచ్చినట్టుగా పెట్టేసుకోవచ్చు. ఓకే, ఎస్, ప్లేస్ అయిపోయింది. ఓకే, ఇట్ ఈస్ ఇన్ఫినైట్ బ్లాక్. ఓకే, బ్లాక్స్ ఈవెన్ ఇంప్రూవ్ ఓవర్ టైం. ఓకే, చెస్ట్ కన్నా ఆల్సో అపియర్. మరి ఎక్కడ వచ్చింది. ఓకే, అమ్మా, ఫుడ్ సెట్ చాలు. ఫుడ్ కూడా వచ్చింది గైస్. ఓ బుక్ కూడా ఉంది. మనం బుక్ నేను చెప్తాం తెలుసా, పద్ధతిగా చదవం పడిచేద్దాం. ఎందుకంటే మళ్ళీ మనకు వచ్చింది ఏందిరా. ఓకే, పడ్డది. ఫస్ట్ ఎక్స్పెండ్ అవర్ ప్లాట్ఫామ్. ఓకే, ఫస్ట్ చెస్ట్ తీయాలి బాయ్. చెస్ట్ తీయకుండా ఎంట్రా, త్వరగా తీసే. ఓకే, పక్కన ఫేసెస్ కనబడుతున్నాయి. 13 లెవెల్స్. ఎస్, నేను స్టార్టింగ్లో చూస్తాను రా, మాకు చూపించక్కర్లేదు. మధ్య ఇంకేమన్నా ఉండే చూపించు గాయస్. నేనైతే బాగా ఆడుకున్నాను మైనింగ్ చేయకుండా వీడియో కోసం. ఇప్పుడు చూడండి, నైట్ అయిపోయింది. ఇప్పుడు కనుక ఏమన్నా స్పాన్ అవ్వాలన్నమాట మనకు ఉంటుంది. మనకి ఎలాగో వుడ్ వచ్చింది కదా, ఫస్ట్ అయితే వుడ్ని ప్లాంక్స్ కింద మర్చుకొచ్చాకండి. ఎస్, ప్లాంక్స్. అరే ఎవరో. ఓకే, ఒక క్రాఫ్టింగ్ టేబుల్. అలా ప్లేస్ అయిపోయింది. ఓకే, పర్లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను తెలుసా, పికాక్స్ అనుకుంటున్నారు కదా, కాదు స్లాబ్స్. ఎందుకంటే మనకు ముందు ముఖ్యమైనవి అయ్యానబ్బా. ఓకే గైస్, నేను అయితే ఒకటి గమనించాను. నేను ఎలా వెళ్ళి పెట్టాలనుకుంటున్నాను, కాకపోతే ఇక్కడ పెడితేనే ప్లేస్ అయిపోతుంది అన్నమాట. అది నేనైతే అది ఇప్పుడే గమనించాను. మరి ఇది పాకెట్ ఎడిషన్ వల్ల లేకపోతే ఈ మ్యాప్ వల్ల అనేది మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నాకు. దేనివల్ల అనేది నేను కూడా తెలుసుకుంటాను. అసలు నేను ఇంకా చాలా కష్టపడాలనుకున్నాను కానీ బ్లాక్స్ పెట్టడానికి. ఇదైతే చాలా సింపుల్ వే అనమాట బ్లాక్స్ పెట్టడానికి అయితే మాత్రం. ఓకే, స్లాబ్లు అయితే వండించుకొచ్చులేండి, కావాల్సినప్పుడు పనికి వస్తాయి. కొంచెం అయ్యా ప్లేస్ అయిపోయి ఇదొక పని. ఓకే, అయ్యా పోయింది. ఇట్స్ గాన్ పోయింది భయ్యా. ఏం చేయాలి. ఇక్కడైతే ఒక చిన్న ఏరియా క్రియేట్ చేసుకుంటున్నాను చెస్ట్ పెట్టడానికి. అంటే ఇంకా పెద్దది క్రియేట్ చేయలే, కాకపోతే ఇచ్చేవాళ్ళని మనకి ముఖ్యమైనవి గట వచ్చినవన్నీ అక్కడ పెట్టేసుకోవచ్చు. ఓకే, మనకి బ్లాక్స్ మైన్ చేసుకోవచ్చు. ఈచ్ లెవెల్ హ్యాజ్ ఏ థీమ్. తెలుసులే ఓయ్. ది ఫస్ట్ లెవెల్ ఇస్ ఫారెస్ట్. ఓకే, మాబ్స్ కెన్ స్పాన్ ఇన్ ఇట్. అది స్పాన్ అయిపోయాక చెప్తాడు ఎవడన్నా. ఒకసారి స్పాన్ అయ్యాక ఎవడని చెప్తాడా, ఊడ్రా నువ్వు. ఓకే గాయస్, పక్కన అయితే మీరు చూడొచ్చు మనం 8 బ్లాక్స్ మైన్ చేసామని అది వస్తుంది. ఇప్పుడు వచ్చి 9 బ్లాక్స్ మైన్ చేసాం. ఓకే,
ఓకే గైస్ ఎలా మైండ్ ఓ ఇంకోటి చెప్దాం అనుకున్నాను అప్పుడు వచ్చింది. ఫస్ట్ ఇది అయితే ఫారెస్ట్ అని హేబుల్స్ వచ్చినాయి ఏంటి? హేబుల్స్ వస్తాయా ఫారెస్ట్లో? ఏం మాట్లాడుతున్నారా? ఓకే డెట్ అయితే వచ్చింది. కలెక్ట్ ఇదేంటిది? రూట్ డెట్టా అంటే గైస్ ఈ రూట్ డెట్ అంటే నాకు ఏంటో కామెంట్ చేయండి. అందులో ఏదో పురుగులు ఉన్నట్టుంది. ఓకే రూట్స్ అనుకుంటాయి. సరేలేండి, ఇంకా మనం అయితే మైండ్ చేస్తూ ఉండొచ్చు. ఇంకేమన్నా స్పెషల్గా కనిపిస్తే మిమ్మల్ని కలుస్తా. ఓకే ఆవు వచ్చింది. పడితే నాకేముండదు, నువ్వేనా ఫుడ్ అవుతావు. జాతకుండే ప్లీజ్. ఫస్ట్ అయితే మన నాకు ఎందుకు భయం ఈ పడతాయండి. ఒకవేళ ఈ పడ్డాయి అంటే మనకి ఇంకేముండదు ఫుడ్ సోర్స్ గట్టని. సో అందుకనమాట వీటికైతే ఒక సపరేట్గా ఏరియా క్రియేట్ చేసేయచ్చు. ఈ బ్లాక్స్ ప్లేస్ చేయడం అయితే మాత్రం చాలా బాగుందబ్బ. ఎందుకంటే నేను ఇంకా చాలా కష్టపడాలేమో అనుకున్నాను, కానీ సింపుల్గా ప్లేస్ అవుతుంది. నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి, ఇది అసలు ఈ మ్యాప్ వల్ల లేకపోతే పాకెట్ ఎడిషన్ వాళ్ళకి ఫ్యూచర్ ఉందా అనేది. ఓకే నేను చిన్న ఏరియా చేస్తున్నాను అనుకుంటున్నాను. మరి ఓకే ఈ మాత్రం సరిపోతుందండి. వీటికి మధ్యలో డెడ్ పెట్టేద్దా. సూపర్ అబ్బా, ఎలా ప్లేస్ అయిందో చూడండి. ఓకే వస్తుందిలేండి, కానీ మనకి ఇంకా స్లాబ్స్ అలో. సరేలేండి డెడ్ పెట్టించి ఇక్కడ మధ్యలో. అయ్యా పడ్డా, ఐటమ్స్ అన్నీ పోతాయి. గాయ్స్ ఇక్కడికి వచ్చా, మళ్ళీ స్పోన్ అక్కలేదా? ఓకే ఇప్పుడు मैंने बुग्गपाल बोलते సూపర్ బోల్తే పబ్లిక్. ఇప్పుడు అన్నీ చేసి మైండ్ చేసుకోవచ్చు. ఓకే ఇంకేమన్నా కొత్తగా కనబడితే అప్పుడు చెప్తానులేండి. మైనింగ్ ఏం చూస్తారు? ఫాస్ట్ మోడ్ ఆన్ అవరా తమ్ముడు. పిగ్గు కూడా వచ్చింది. ఇప్పుడు నేను డౌట్ లేకుండా ఇక్కడ క్రియేట్ చెయ్యాలి, తప్పదు. ఓకే ఫస్ట్ అయితే క్రియేట్ చేసే చాలండి ఫాస్ట్గా. అరే గాయ్స్ రెండోసారి పడ్డా. ఏంటిది మరి ఎంత దారుణమా? ఘోరం ఇది. అన్నీ మైనింగే. ఇంక నేనేం చేయను గైస్, ఇది తప్ప. అమ్మ వుడ్ వచ్చింది భయ్య, చాలు. అసలు మన దగ్గర వుడ్ ఎంత ఉండాలి, అంతా కథ. నేనైతే ఫస్ట్ వుడ్నైతే వచ్చినట్టుగా పికాక్స్లో కట్ చేయకుండా ఫస్ట్ అయితే స్లాబ్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ మనకి ల్యాండ్ ముఖ్యం కదా. ఓకే ఇవి కూడా వచ్చినాయి స్లాబ్స్. మన స్లాబ్స్ ఇప్పుడు డిజైన్ కింద మారిపోతున్నాయి అన్నమాట. ఇక్కడ మాత్రం కొంచెం స్నీక్ అయ్యి వెళ్దామబ్బా. అత్త మనగడిపోతున్నా, ఎందుకు అర్థం అవుతలేదు. జాతికి వెళ్దా. ఓకే రూట్ డెడ్ అంటే ఏదైతే అదని పెట్టేస్తున్నాను. ఓకే అరే జాతికి వెళ్ళరా, మళ్ళీ పడ్డామంటూ రూట్ చాలా పోద్దంత. టేబుల్స్ వచ్చినాయి, మరి అయిపోద్ది అనుకుంటున్నాను. మార్నింగ్ అయితే బాగుంది గైస్. కొంచెం అయిపోతున్నట్టు ఉందిలేండి.
ఓకే, మన దగ్గర ఉన్న డట్టు కూడా అయిపోయింది. అరే పిగ్గు కిందకి వెళ్ళాలని కోరుకోవడం ఏం చేయాలి? ఒరే ఆగే, వాటి కోసం ల్యాండ్ క్లియర్ ఇచ్చేస్తున్నానని దానికి ఎంత ఆనందం, మాత్రం అప్పలో పొందుతుంది. ఎంత బిగపోయింది అది. గైస్ నేను వచ్చినట్టు లూట్ అయితే మాత్రం చెస్ట్లో పెడేస్తాను. ఓకే, కేబుల్స్ ఫుడ్ మొత్తం పోమా. ఈ స్లాబ్స్ కూడా చాలా కష్టం, మళ్ళీ పోతాయి. ఓకే, ఇంకా ఏం చేస్తున్నానా? లేదు ఎగండే ఎగండ్రా. ఓకే, ఏమంటారా అలా చూస్తున్నారు? ప్లాన్ చేసి తోసేకండి. ఇంకేలే కొడతా మళ్ళీ కింద ఆడుతామని. ఇక నా కింద బ్లాక్ మైండ్ చేసుకుంటున్నాను నేను. తప్పు ఉన్నాయా? ఓకే గైస్, త్వరగా మైండ్ చేసి వుడ్ వచ్చింది చాలు. ఫస్ట్ అయితే మనం ఇక్కడికి ల్యాండ్ క్రియేట్ చేసి వచ్చాకండి. ఓకే గైస్, మనకి హేబుల్స్ అయితే వచ్చినాయి కదా, వాటితో అయితే వీట్ చేసి వీటిని అంటే పక్క తీసిపోవచ్చు కదండి. ఓకే, వీట్ వీట్ అయితే వస్తుంది. అరే అరే ఆగంటారా మెల్లగా. అయ్యా నేను పడతాను నీటి చెప్పి. ఒరే నువ్వు కొవ్వుంది వస్తుంది వెళ్తున్నా నీకు. నేను కొట్టాలని ఉంది కానీ కింద పడతావని నువ్వు పడతావేటి? ఓకే అలాగుండు. అయ్యా ఇది బ్లాక్ చేయడానికి నా దగ్గర ఏం లేవు, ఇది తప్ప. ఇంత ఆడితే కానీ ఫస్ట్ వచ్చేద్దామని ఇద్దరు ఎలా చూస్తున్నారు చూడండి. రే రే అలాగెళ్ళరా అలాగెళ్ళరా రే. పడదా? పడదు, పర్లేదులే. మనం కొంచెం ఐరన్ వచ్చినా బాగుంది. అంటే ఐరన్ ఇప్పుడు అప్పుడు వచ్చేది అనుకోండి. అంటే షీర్స్ తోటి షీప్ని షీర్ చేసి బెడ్ కోసం అనమాట. ఓకే, నేను మైనింగ్లోకి అయితే దిగిపోతాను. చికెన్ వచ్చింది. అయ్యా చూసుకోండి కూడా సారీ. ఓ ఎల్దికెళ్ళే కంగారు పడకు తర్వాత ఇంక నేను యానిమల్స్ గురించి పట్టించుకోకుండా మైనింగ్ చేసేస్తాను గైస్, అంతే. చెస్ట్ వచ్చింది. ఓకే అబ్బా గుడ్డు కొంచెం శాప్లింగ్ వచ్చింది. దీన్ని కొంచెం దూరంగా వెళ్ళి శాప్లింగ్. అయ్యా పడతాను రా బాబు. ఓకే మన దగ్గర వచ్చి స్లాబ్స్ కూడా అయిపోయినాయి మొత్తానికి సక్సెస్ఫుల్లీ. స్లాబ్స్ కూడా కొట్టించుకున్నాం. ఓకే ఇయ్యా ఇందులో ఇంకా అంతా చెత్త కదా, తీసేయచ్చులేండి. అవును, ఇందులో బోన్ మీల్ వచ్చిందా? 35 నేను చూడలేదు. సూపర్ అబ్బా. దీన్ని మనం ఫస్ట్ ఆగండి కొంచెం క్లాప్ చేసుకోవచ్చు. ఓకే వుడ్ స్లాబ్స్. గైస్ నాకు అర్థమవుతుంది, ఏమన్నా పనికి వస్తాయో మనకి. ఫ్లవర్స్ గ్రాసు పడిచేస్తాయి నీటిని అన్నట్లు. స్లాబ్స్ వచ్చినాయి కదా, కొంచెం అక్కడ ఏరియాని అయితే క్రియేట్ చేయొచ్చు. గైస్ ముందైతే మనం ఏరియా అయితే క్రియేట్ చేసుకుంటున్నాం. ఈ చెస్ట్లు ఉన్నాయన్నీ కూడా మన ఇన్వెంటరీలోకి అయితే తీసుకోవచ్చు.
ఓకే, ఇప్పుడు చెస్ట్ కూడా యా పడకే బాబు, అది లీవ్ కూడా పెట్టండి. ఓకే, ఒక పెద్ద చెస్ట్ అయితే చేసి ఇందులో అన్నీ పెట్టచ్చు. ఓకే గైస్, మనం వచ్చి మళ్ళీ ఇంకా బ్యాక్ టు వర్క్ అనమాట. ఓకే, గైస్ మనకైతే బోన్ మిల్ బ్లాక్ వచ్చింది. ఇది మామూలుగా రాదు కాబట్టి పికాక్స్ చేసుకోవాల్సిందే తప్పదు. ఓకే, ఒక వుడెన్ పికాక్స్ దీంతోనన్నా వస్తుందా? ఓకే వస్తుందిలే. ఇంకా మళ్ళీ గైస్ రావాలంటే బ్లాక్స్ అయితే కింద పడిపోతున్నాయి. వాటికి వాటర్ బకెట్ వస్తే బాగుంటుంది. 2 కౌస్ వచ్చినాయి గైస్. ఇంకా చేసేదేం లేదు, అటువైపాక తీసుకెళ్లాల్సిందే. మన దగ్గర వీట్ ఉందా? గైస్ ఓకే, ఫస్ట్ అయితే ఇవన్నీ చెస్ట్లో పెట్టేసి వచ్చేస్తున్నాను. మళ్ళీ పడితే లూట్ అంతా పోద్ది. ప్లేస్ ఏందండి? ఓకే, ఓకే ఇంకొకది ఓడిపోయిందా? సూసైడ్. ఓకే బాయ్ బాయ్, గుడ్ బై. దీన్నైనా జాగ్రత్తగా ఉంచవచ్చు. కొంచెం వెళ్ళగొస్తావా? బా ఇంకా ఇంకా ఓకే చాలే. బ్లాక్స్ మైన్ చేసేద్దాము. అరే ఆగ్రా, ఒరే అరే ఓరి మీ కంగ్ అడిపోయిందా? మన బ్యాడ్ లక్ ఎంత అలాగ ఉందంటే ఒక్కడు కూడా మనకు దొరకలేదు. నువ్వన్నా లోపలికి అది ఉన్నాను లోపల. ఓకే గైస్, నేనైతే అవుటర్ చెప్పే లోపల సూర్యుడు ఎలా కిందకి వెళ్ళిపోతున్నాడు అనమాట. సో ఇది ఈరోజు మన ఎపిసోడ్. అయితే మన ఈ 1 బ్లాక్ సిరీస్ మీకు ఎలా కనిపించిందో చెప్పండి. ఈరోజు అయితే మనకు చాలా బ్యాడ్ లక్. మన వైఫైలో మన చుట్టూరే తిరిగిందనమాట. మనం ఏం చేయలేం దానికి. నెక్స్ట్ ఎపిసోడ్ అన్నా బాగా వస్తుందని కోరుకుంటూ బాయ్ బాయ్. బాయ్ బాయ్ చెప్పేసాను కదా, వెళ్ళిపోకండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసాను. ఓకే ఈసారి బాయ్.